సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బ్రదర్ అనిల్ కుమార్ను గతంలో టీడీపీ నేతలు ఎలాంటి ఆరోపణలు చేశారో చూశామని, ఇప్పుడు ఆమె పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారని సజ్జల దుయ్యబట్టారు. వైఎస్ఆర్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలు ఉన్నాయని, వైసీపీ పెట్టిన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ వివేకాన్ని బరిలోకి తెచ్చిందని రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో చంద్రబాబు తెర వెనుక రాజకీయం కొనసాగుతోందని, దానిని డైవర్ట్ చేయడానికి ఆయన ఇలాంటి కుట్రలకు దిగుతున్నారని సజ్జల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, ఏపీలో జరిగిన గత 2 ఎన్నికల్లోనూ వారికి ఒక్క సీటు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ గురించి రాష్ట్రంలో ఎవరూ సీరియస్గా లేరని సజ్జల వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ సహా అందరినీ మేనేజ్ చేస్తూ చంద్రబాబు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శర్మిల వల్ల వైసీపీకి వచ్చిన ప్రమాదం ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదని, షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు. షర్మిల ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పనిచేయొచ్చని, జగన్పై దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. అభివృద్ధి లేకుండా సైడ్ ట్రాక్ రాజకీయాలతో అధికారంలోకి రావాలని చూడడమే చంద్రబాబు ప్లాన్ అని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం, దానికి మేము సమాధానం ఏమి ఇవ్వగలం? దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ, ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ చంద్రబాబు హస్తం ఉందనా? ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది. ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా, కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా. ఆయనకు కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ, స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య